హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలిమ ఫార్మ్స్. నేను మీ నరసింహనాయుడు. సో ఫ్రెండ్స్, మొన్న ఫిబ్రవరి 5వ తారీఖున సాయంత్రం మనం లక్కీ డ్రా అయితే తీసాం కదా. 150 రూపాయలకి లక్కీ డ్రా అనేది తీయడం జరిగింది. సో ఆ లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ అయితే నిన్న ఇచ్చేసాము. ఫిబ్రవరి 7వ తారీఖు సంథింగ్ ఆ రోజు ఇచ్చేసాము. ఫస్ట్ విన్నర్ వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. సెకండ్ ప్రైజ్ వచ్చేసి బ్రదర్ది పుంజు, మూడో ప్రైజ్ వచ్చేసి పెట్ట అని చెప్పాం కదా. ముగ్గురికి అయితే ఈరోజు వాళ్ళిద్దరికైతే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్. నిన్నైతే ఆల్రెడీ ఫస్ట్ విన్నర్ ది వీడియో కూడా అప్లోడ్ చేసేసాను. సో సెకండ్ ప్రైజ్ విన్నర్ పేరు వచ్చేసరికి జగన్నాథ్ గారు, కన్నానాథన్ గారు. బ్రదర్ పేరు వచ్చేసరికి పాడేరు ఊరు వచ్చేసి, అడ్రస్ వచ్చేసి. సో థర్డ్ ప్రైజ్ విన్నర్ పేరు మీ జగన్నాథ్ బ్రదర్ పేరు. సో నేను స్లిప్పుల్లో అడ్రస్ అయితే ఏం రాయలేదు, మెన్షన్ చేయలేదు. ఆల్రెడీ లక్కీలో అడ్రస్లు రాయలేదు కాబట్టి నేను వాళ్ళ డైరెక్ట్గా వాళ్ళ అడ్రస్లు వాళ్ళ పేర్లు అన్ని చెప్తారు, ఒకసారి వినండి. సో బ్రదర్, మీరు మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ చెప్పండి, మీ పేరు. నా పేరు కన్నానాథను. మాది అల్లూరు సీతారామ జిల్లా పాడేరు మండలం నుండి. ఓకే, అక్కడ నుండి వచ్చాం. మాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అన్యాకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత గెలుచుకున్నారు? ఇది 150 రూపాయలు గెలుచుకున్నాను. 150 రూపాయలకు వచ్చింది. అవును, సెకండ్ ప్రైజ్. అందుకే అంత దూరం నుండి అన్యను చూడాలి, మాట్లాడాలి, ప్రైజ్ తీసుకోవాలని వచ్చాను నేను. జెన్యునా కాదమ్మా? జెన్యున్. పర్లేదు, హ్యాపీ. బ్రదర్ థర్డ్ ప్రైజ్ బ్రదర్ ఇద్దరు వాళ్ళే వచ్చేసారు. సో అందుకని చెప్పి జగన్నాథ్ గారు థర్డ్ ప్రైజ్. బ్రదర్ పేరు వచ్చేసరికి మీ అడ్రస్, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, నా పేరు జగన్నాథ్. అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 7075938977. నా పేరు జగన్నాథ్. ఓకే, మీకు ఎన్నో ప్రైజ్ వచ్చింది? నాది థర్డ్ ప్రైజ్ వచ్చింది అన్న, 150 రూపీస్ టోకెన్. నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను. అన్న అయితే జెన్యున్ గా ఇచ్చారు. మేము పేరు క్రాస్ ఎన్నో జనరేషన్? ఫస్ట్ సెకండ్ జనరేషన్ కింద వస్తుంది. సో పేరు క్రాస్ పెట్ట అయితే ఇచ్చారు. పుంజికి క్రాస్ పెట్టకు వచ్చింది. సో నాకు పెట్టనైతే రిసీవ్ చేసుకున్నాను. సో హ్యాపీగా ఉంది. జెన్యున్ 150 రూపీస్ టోకెన్, 150 రూపాయలకి. మన ప్రాసెస్ ఎలా ఉంది? మన లక్కీ డ్రా ప్రాసెస్ కానీ మనం రిప్లై లక్కీ డ్రా అంటే అన్న, లక్కీ డ్రా అనే పేరుంది, లక్ అని చెప్పి. సో మనం పాజిటివ్ గా తీసుకోవాలి ఏదైనా. ఆ విన్ అయితే జెన్యున్ గా మీరు రిసీవ్ చేసుకోవడం కాబట్టి ఇందులో మోసం అయితే ఏం లేదు. అది ఆ రాని వాళ్ళు వచ్చిందని చెప్పి చెప్పకూడదు. విన్ అయిన కూడా వచ్చిందని కాదు, మీకు వచ్చిందని కాదు. రానప్పుడు కూడా మీకు మనది ప్రాసెస్ ఎలా ఉంది, అసలు ఫేక్ గా ఉందా లేకపోతే జెన్యున్ గా? ప్రాసెస్ అయితే ఫేక్ కాదన్న, ప్రాసెస్ అయితే జెన్యున్. బట్ గెలుచుకోవడం అనేది ఫుల్ గా లక్. లక్కీ డ్రా కాబట్టి లక్కీ పర్సన్ కి ఇస్తారు. ప్రతి ఒక్కరికి ఇవ్వాలంటే మనం కూడా ఇవ్వలేము. అంత ఇవ్వాలని కోరుకోండి. మీరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. 100 మంది లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసినా విన్నర్లు అనేవి లిమిటెడ్ గానే ఉంటాయి కాబట్టి ఆ లిమిటెడ్ పర్సన్స్ కి ప్రైజ్లు అందిస్తారు. అది ఇంకేమన్నంటే మనకి డబ్బాల్లో చూసి అన్ని స్లిప్లు వచ్చేసినాయి అని చెప్పి ఇంటూ వేసుకుంటున్నారు మన వాళ్ళు. అంటే ఎంతమంది 100 మంది ఇంటూ 150 వేసేసుకుంటున్నారు. సరే, అవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఫస్ట్ ప్రైజ్ కోడిపుంజు వచ్చేసరికి యావరేజ్ కి 20,000 15,000 ఉంటుంది. కోడిపుంజు 15,000 వేసుకోండి. ఆ తర్వాత ఇది ఒక 10,000 వేసుకోండి, ఇది ఒక 10,000 వేసుకోండి. ఇక్కడే ఒక 50,000 40,000 చిల్లర కనపడుతున్నాయిగా. మళ్ళీ ఒక 3,500 క్యాష్ ప్రైజ్లు ఇస్తున్నామా? మళ్ళీ మన వాళ్ళకి ఈ స్కీమ్ అంతా అర్థం అవట్లా. ఏది మళ్ళీ ఒక 10 రోజులు ఈ లక్కీ డ్రా 10 రోజులు పెడతాం కదా, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. లక్కీ డ్రా 10 రోజులు పెడతాం. ఈ 10 రోజులు మనం 10 రోజులు కష్టపడి వీళ్ళందరికీ టైం టు టైం ఎమ్మటే రిప్లైలు ఇవ్వాలా. మన పని ఆపుకుని రిప్లైలు ఇవ్వాలా, నెట్ బ్యాలెన్స్ చేయించుకోవాలా, ఒక మనిషి పని చేయాలా, ప్రతి ఒక్కరికి రిప్లైలు ఇవ్వాలా. ఎప్పుడు ఎవరు ఏ సెకండ్ మెసేజ్ పెడతారో తెలియదు. దానికోసం అని చెప్పి ఇంత కష్టం ఉంటుంది. దీని వెనకాల మీరు ఒక మాట అనేది సరిపోదు, ఒక కామెంట్ పెట్టినంత మాత్రాన మొత్తం సరిపోదు. అది నేను మా కష్టం కూడా అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.